మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి, ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చి తండ్రి, మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మీరిచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి, మీరు చూపినటువంటి మహాకృపను బట్టి తండ్రి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుతుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుట మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 147వ కీర్తనలోని మరి చివరి భాగాన్ని ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన వారలారా, విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు, అబ్రహాము గారి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గారు, ఇస్సాకు గారి వాగ్దాన పుత్రుడు యాకోబు గారు. ఈ యాకోబు గారికి మరొక పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అనేటటువంటి ఈ యాకోబుకు 12 మంది మగబిడ్డలు. 12 మంది మగబిడ్డలు 12 గోత్రాలుగా అనతి కాలంలో మరి ఎదిగారు. ఈ 12 గోత్రాల వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండే, ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారిని మోషే నాయకత్వంలో దేవుడు మరలా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం, ఒకనాడు కనాను దేశంగా పిలువబడినటువంటి ఈ దేశం, ఏ దేశంలోనైతే అబ్రహాము మరియు బ్రతికారో ఆ అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన రీతిగా దేవుడు మరి అదే స్థలానికి, అదే ప్రాంతానికి మరలా తిరిగి ఈ 12 గోత్రాల ఇజ్రాయేలు జనాంగాన్ని ఒక దేశంగా అక్కడికి తీసుకురావడం జరిగింది. 20 లక్షల మందికి పైగా జనాంగం, 1 కోటికి పైగా జంతువులు ఆ ప్రాంతంలోనికి రావటం అనేది జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వారిని ఇజ్రాయేలీలను న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ తర్వాత వారు రాజులు కావాలి అని అనుకున్నారు. రాజులలో మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను మహారాజు వారిని పరిపాలించడం జరిగింది. సొలొమోను గారు చేసినటువంటి మరి అతి ఘోరమైనటువంటి పాపం, ఏ అధికారాన్ని అయితే అడ్డు పెట్టుకుని దేవుణ్ణి లెక్క చేయకుండా మరి విపరీతంగా మరి వివాహాలను చేసుకోవటం, అన్యులను పెళ్లి చేసుకోవటం, వారికి దేవతలను మరి వారి దేవతలను మొక్కటం, వారికి మందిరాలను కట్టించటం, ఇవి చేసినప్పుడు దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా సొలొమోను దేవుని మాటను పెడచెవిని పెట్టారు. కనుకనే రాజ్యం అనేది మొక్కలైపోయింది. దావీదుకు వాగ్దానం ఇచ్చిన విధంగా యోధా గోత్రానికి రాజ్యం అనేది కొనసాగాలి కాబట్టి కేవలం ఒకే ఒక గోత్రాన్ని యూదులకు ఇచ్చి, బెన్యామీను అనేటటువంటి ఒక చిన్న గోత్రాన్ని యూదులలో కలిపి ఈ 2 గోత్రాలను మరి దక్షిణ రాజ్యంగా, మిగిలినటువంటి 10 గోత్రాలను ఉత్తర రాజ్యంగా దేవుడు వారికి ఇవ్వటం జరిగింది. ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఈ 10 గోత్రాల ప్రజలను ఇజ్రాయేలీలని, 2 గోత్రాల వారిని యూదులని పిలవటం జరిగింది. ఈ యూదులలోని అక్కడక్కడ మంచి రాజులు ఉన్నప్పటికీ కూడా ఈ 10 గోత్రాలకు సంబంధించినటువంటి ఇజ్రాయేలీలలో ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడు. అందరూ కూడా మరి అంత దుర్మార్గంగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలంలోనే దేవుడు అటు పక్క ఉన్న 10 గోత్రాల వారిని, ఇటుపక్క ఉన్నటువంటి ఈ 2 గోత్రాల వారిని ఏమంటే అందరినీ కలిపి దేవుడు హెచ్చరించడం జరిగింది యోషియా అనేటటువంటి ప్రవక్త ద్వారా. ఇదిగో ఉత్తర దిక్కు నుంచి ఒక ప్రమాదం పొంచి ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని యోషియా ద్వారా ప్రకటించినప్పుడు ఈ 10 గోత్రాల వారు దేవుని మాటలకు ఏమాత్రం లెక్క చేయలేదు. ఏమంటే సుమారుగా 50 సంవత్సరాలకు పైగా మరి యోషియా ప్రవచించటం, అక్కడ ప్రకటించటం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎవరో కూడా మారలేదు. చివరికి అష్షూరు రాజు చెరలోనికి 10 గోత్రాలు వెళ్లిపోవటం జరిగింది. ఇక ఆ తర్వాత ఎప్పటికీ కూడా వీళ్ళు దేవుని తట్టుకు తిరిగినట్లుగా మనం చూడటం లేదు. ప్రియమైన వాళ్ళ, ఈ 10 గోత్రాల వారిని సమరీయులు, ఎఫ్రాతీయులు అని కూడా వీరికే పేరు. వీరందరూ కూడా అష్షూరు అనేటటువంటి రాజు చెరలోనికి వెళ్ళిపోయారు. ఇక మిగిలినటువంటి 2 గోత్రాల వారిని దేవుడు హబక్కూకు, నహూము అనేక ప్రవక్తల ద్వారా వీరిని కూడా
వారికి ప్రకటించి ఒక ప్రమాదం మీకు పొంచి ఉంది అని అన్నప్పుడు వీళ్ళు కూడా లెక్క చేయటం లేదు. ఇక ఆ తర్వాత ఇర్మియా అనేటటువంటి ఒక వీపింగ్ ప్రాఫెట్, అంటే విలాపించేటటువంటి ఒక ప్రవక్త ఏడుస్తూ, అయ్యా నిజంగానే ప్రమాదం పొంచి ఉంది, ఈ దేశం మీదకి ఒక ప్రమాదం రాబోతుంది అని ఏడుస్తూ 40 సంవత్సరాలకు పైగా ప్రవచించినప్పటికీ కూడా వారెవరూ కూడా దేవుని తట్టుకు తిరిగినట్టుగా లేరండి. కనుకనే ఉత్తర దిక్కు నుంచి ఒక ప్రమాదం అనేది పొంచి ఆ ప్రమాదం రానే వచ్చేసింది. ఆ ప్రమాదమే బబులోను మహారాజు అయినటువంటి నెబుకద్నెజరు రూపంలో రావడం జరిగింది. అక్కడి నుంచి వచ్చినటువంటి నెబుకద్నెజరు యెరూషలేముని ముట్టడి చేశాడు. ఈ ముట్టడి చేసి యెరూషలేము మీద 3 సార్లు దాడి చేయడం జరిగింది. 3 సార్లు దాడి చేయడం జరిగింది. 3 సార్లలోని మొదటి దాడిలోని 10,000 మందికి పైగా బాలురును, రాజా వంశీకులను, రాయల్ ఫ్యామిలీస్ కు చెందినటువంటి చిన్నపిల్లలను మరి అక్కడి నుంచి ఎత్తుకొని పోవటం జరిగింది. అందులోని ప్రధానమైనటువంటి వారు దానియేలు, అతని మిత్రులు శద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారు. రెండవ దాడి కొంతకాలం తర్వాత జరిగింది. రెండవ దాడి జరిగినప్పుడు మరి అందులోని అనేకులు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వీరిలో ప్రధానమైనటువంటి వారు ఇద్దరు, ఒకరు ఎహెజ్కేలు, రెండవ వారు మొర్దుకై, ఎస్తేరు గారి యొక్క పినతండ్రి రెండవ దాడిలో వెళ్ళటం జరిగింది. ఇక మూడవ దాడి జరిగేటప్పటికి యెరూషలేమును పూర్తిగా ధ్వంసం చేశాడండి. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మందసాన్ని, మందసం లోపల ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కలిగిన పలకలు సమస్తము, ఇక ఆ మందిరం లోపల గోడకు అంటించబడినటువంటి బంగారాన్ని కూడా కాల్చి ఆ బంగారాన్ని గీక్కొని మరి ఆ బంగారాన్ని ఆ దేశం నుంచి వారి దేశానికి తీసుకొని వెళ్ళటం జరిగింది. 3 దాడులలోని యెరూషలేము, ఈ దక్షిణ రాజ్యం, యోధా సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది. ఏమంటే పట్టణమే కాల్చివేయబడింది. గృహాలన్నీ కూడా కూల్చివేయబడ్డాయి. అందులోని అతి ప్రధానమైనటువంటి దేవుని యొక్క మందిరం, ఏ సొలొమోను అయితే దేవుని మహిమార్థం కట్టినటువంటి ఆ మందిరం పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఆ పట్టణ ప్రాకారాలు, యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారం, దానికి ఉన్న చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు, దాని గేట్లు పూర్తిగా కూడా ధ్వంసం చేసి, పూర్తిగా కాల్చివేసి అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని పూర్తిగా నాశనం చేసి ఇక్కడికి తీసుకొని బబులోను సామ్రాజ్యానికి కొనిపోవడం జరిగింది. ఇక కొనిపోయేటప్పుడు ఇర్మియా గారు ముందుగానే ప్రవచించారు, ఇదిగో ప్రమాదం వస్తుంది, ప్రమాదం నుండి తప్పించుకోవాలి అని అంటే దేవుని తట్టు తిరగండి, మీరు దేవుని తట్టుకు తిరగండి. తిరగకపోయినా కూడా వీళ్ళు ప్రమాదంలోకి వెళ్లిపోయేటప్పుడు కూడా ముందుగానే చెప్పారు, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తరువాత సుమారు 70 సంవత్సరాలు 70 years బానిసత్వం మీరు ఆ దేశంలో అనుభవిస్తారు. ఈ 70 సంవత్సరాల తర్వాత ఏ ఒక్కరైనా సరే నన్ను జ్ఞాపకం చేసుకొని నా తట్టు తిరిగి ఎవరైనా ప్రార్థన చేస్తే మరలా వారందరినీ కూడా వెనకకు తీసుకొని వస్తాను అని దేవుడు ముందుగానే వాగ్దానం చేయటం జరిగింది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చెరలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజులు మారుతూ ఉన్నారు. బబులోను రాజు, ఆ తర్వాత మాదీయులకు రాజ్యం వచ్చేసింది, ఆ తర్వాత పారసీకులకు రాజ్యం వచ్చేసింది. ఈ మధ్య కాలంలోని రాజులు మారుతున్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికినటువంటి వారు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమందిలోని దానియేలు గారు ఒకరు, అతని స్నేహితులు వీరున్నారు. దానియేలు పరాయి రాజ్యంలోని ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ పరిస్థితులలో కూడా దేవుని పట్ల భయం కలిగి, దేవుణ్ణి మనసారా మరి ఆయన ఎప్పటికప్పుడు కూడా ఆయన ముందు పెట్టుకొని తమ జీవితాలను కొనసాగించుకొని, ఏ ఇర్మియా అయితే ప్రవచించారో 70 సంవత్సరాల కాలాన్ని గుర్తుపట్టి, అయ్యా 70 సంవత్సరాలు గడిచింది కదా, 70 సంవత్సరాల కాలం గడిచింది కదా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా దేవా అని అడిగితే జ్ఞాపకం చేసుకొని కోరేషు అనేటటువంటి పారసీకుల రాజు ద్వారా దేవుడు ఆజ్ఞాపించి, ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మీరు వెళ్ళిపోండి, ఏ దేశం నుంచి అయితే మీరు చెరలోకి ఇక్కడికి వచ్చేసారో ఆ దేశానికి మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ దేవునికి మందిరాన్ని కట్టండి, ఆ మందిరం కట్టమని పరలోకమందున్నటువంటి సజీవుడైనటువంటి దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి మీరు వెళ్ళండి అని
ఒక ప్రకటన చేయటం జరిగిందండి. ఒక ప్రకటన చేయటం జరిగింది. అందులో భాగంగానే ఏమంటే ప్రకటన చేసిన తరువాత అక్కడున్నటువంటి యూదులు, చల్లా చెదురైపోయినటువంటి యూదులు, ఆ మహా గొప్ప సామ్రాజ్యంలోని పారసీకుల రాజ్యంలో ఏ పట్టణాలలో ఉన్నారో, ఏ పల్లెల్లో ఉన్నారో, ఏ ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ ఆస్తులు సంపాదించుకున్నారో అవన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుడిచ్చినటువంటి ఆ ప్రేరణ, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ప్రేరేపించి వీళ్ళు కనుక ఇక్కడ ఆగిపోతే యెరూషలేము అనేది ఏమంటే అదంతా కూడా పాడుపడిపోయిందే. ఆ పరిసర ప్రాంతాలు, బెత్లెహేము, నజరేతు, అది అనేక ప్రాంతాలు నాశనమైపోయాయే. ఈ ప్రాంతాలన్నీ మరలా తిరిగి కట్టబడాలి. ఈ జనాంగం అక్కడికి వెళ్ళి అక్కడ బ్రతకాలి. యోధా గోత్రం అనేది సజీవంగా కాపాడబడాలి. ఎందుకనంటే యోధా గోత్రపు కొదమసింహం యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చేంత వరకు కూడా యూదులను కాపాడటం చాలా ప్రాముఖ్యకరం. కాబట్టి వీళ్ళందరినీ కూడా దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళందరినీ చెదిరిపోయిన వారిని ఆయనే పోగు చేసి అక్కడి నుంచి పంపిస్తే, ప్రియమైన దేవుని పిల్లల సుమారుగా ఏమంటే ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి ఏమంటే యెరూషలేము ప్రాంతాలకు రావాలి అని అంటే ఏదో ఓవర్ నైట్ జర్నీ కాదండి. సుమారుగా 1500 మైళ్ళు దూరం. 1500 మైళ్ళ దూరం. 1500 మైళ్ళ దూరం అని అంటే 2400 కిలోమీటర్ల డిస్టెన్స్. ఏమంటే అంతమంది ఇక్కడికి రావాలి అని అంటే ఉన్న ఆస్తులను అన్నింటినీ అమ్మేసుకొని సామానుతో ఇక్కడికి బయలుదేరి రావాలంటే కనీసం 3-4 నెలల కఠినమైనటువంటి జర్నీ అండి. కఠినమైనటువంటి జర్నీ. ఆ రోజులలో జర్నీ చేయాలంటే ట్రైన్స్ యాడ్ చేయండి, ఫ్లైట్స్ యాడ్ చేయండి చెప్పండి. కాబట్టి నడిస్తే కాలినడకన రావాలి. నదుల దగ్గరకు వస్తే బోట్లో ప్రయాణం చేయాలి. లేకపోతే కొంచెం డబ్బున్నవారు అనుకుంటే గాడిదలో, గుర్రాలు ఉండేవి. ఇంకా రాయల్ ఫ్యామిలీస్ కి అయితే వాళ్ళకి రథాలు అనేవి ఉండేవి. కొంచెం ఇంకొక ఫాస్ట్ గా వెళ్ళేవి. ఎంత ఫాస్ట్ గా వచ్చినా కూడా ఖచ్చితంగా 3-4 నెలలు కనీసం జర్నీ పడుతుందండి. ఏమంటే ఇందులో వృద్ధులు, ఇందులోని చిన్నపిల్లలు ఇంతమందిని తీసుకొని రావాలి అంటే ఎన్ని నెలల సమయం పట్టి ఉండాలని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేములోని మరి బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠంలో ద్వారా బలులను ప్రారంభించి అక్కడ అందరూ కూడా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన చేయటం ప్రారంభించేసిన తర్వాత కొంతకాలానికి పునాది వేశారు. మొదటి గ్రూప్ బయలుదేరి వచ్చేసింది. జెరుబ్బాబెలు అనేటటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. బలిపీఠాలను కట్టారు, మందిరాన్ని మరి పునాది వేశారు. కానీ పునాది వేసినప్పటికీ కూడా ఈ మందిరం అనేది కట్టబడటం లేదు. తర్వాత దేవుడే హగ్గయి అనేటటువంటి ప్రవక్తను, జకరియా అనేటటువంటి ప్రవక్తను వారి మధ్యకు మరి రేపి, ఇదిగో ఈ మందిరం పాడైపోయి ఉండగా మీ ఇండ్లన్నీ కూడా చక్కగా మీరు మీ ఇళ్లలో బ్రతుకుతూ ఉన్నారే, దేవుని మందిరం గురించి ఆలోచించండి అని వారిని హెచ్చరిస్తే వాళ్ళందరూ కూడా దేవుని తట్టుకు తిరిగి ఆ దేవుని మందిరాన్ని మరి పూర్తి చేయడం జరిగింది. మందిరం అయితే పూర్తయింది. వాక్యం చెప్పేవాళ్ళు కావాలి అనే రెండవ గ్రూపు ఎజ్రా అనేటటువంటి ఒక యాజకుణ్ణి, ధర్మశాస్త్ర పండితుణ్ణి మరలా పిలిపించుకున్నారు. అక్కడ వాక్యం అనేది జరుగుతూ ఉంది. ఇక వాక్యం అనేది నెలలు గడుస్తున్నాయండి. రాజులు మారుతూ ఉన్నారు. ఇక వీళ్ళందరూ బ్రతుకు ఎలా ఉందంటే భయంగా, బెరుకుగా ఉంటే మరి వీళ్ళందరి గురించి సమాచారం తెలుసుకున్నటువంటి నెహమ్యా అక్కడ ఉన్నటువంటి పారసీకుల రాజుల యొక్క ఏమంటే గిన్నెందించేటటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ సంగతులన్నీ కూడా మనం ధ్యానం చేశాం ప్రియమైన వారు. నెహమ్యా గారు 3వ నాయకుడిగా, 3వ గ్రూపుకి నాయకుడిగా అక్కడ నుంచి అందరూ రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికేనే ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా పాడైపోయింది. దెబ్బగా ఉంది. ఎందుకు వచ్చాడో ఎవరికి చెప్పలేదు. రాత్రి ఒక జంతువును తీసుకొని, ఒక గుర్రాన్ని తీసుకొని ఆ పట్టణం అంతా కూడా తిరిగి చూశాడు. ఏంది ఈ ప్రాంతం అంతా కూడా ఎందుకు ఇలా పాడైపోయింది? నా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారే. ఆ రాజు సెలవు ద్వారా, దేవుడి మహిమ ద్వారా ఇక్కడ మరలా ఈ పట్టణ ప్రాకారాలను కట్టడానికి ఆ పర్మిషన్ అయితే తెచ్చుకున్నాడండి. తెచ్చుకున్న తర్వాత యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి జనాంగం అండి. ఒకసారి మీరు బాగా గమనించాలి. చుట్టూ ఉన్నటువంటిది ఒక పక్క పెలిస్తీయులు ఎప్పుడో సొలొమోను లేకపోతే దావీదు, సౌలు కాలంలో ఉన్న పెలిస్తీయులు నెహమ్యా కాలానికి కూడా ఉన్నారు. ఆ పక్కన ఉన్నటువంటి తమ సహోదరులైనటువంటి ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు, వాళ్ళు సమరీయులు అంటరాని వారిగా తయారైపోయారు. దేవుడి భయం లేదు, దేవుడి యొక్క ధ్యాస లేదు, దేవుడి కోసం బ్రతుకుదామన్న తపన లేదు. అన్యులతో వివాహం చేసుకుంటున్నారు, అన్యులలోనే కలిసిపోతూ ఉన్నారు. వాళ్ళు అంటరాని వారిగా, వారు
ఒక పక్క ఈ సమరయులకు ఒక గవర్నర్ ఒకడున్నాడండి. వాడి పేరు సన్బల్లట్టు. ఏ పేరు? వాడి పేరు సన్బల్లట్టు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఇక దాని పక్కన ఏమంటే ఇంకా కొన్ని రాజ్యాలు వచ్చేసరికి ఇటు పక్క మోయాబీలు, ఇటు పక్క అమోనీయులు, అటు పక్క అరబ్బీలు, ఏమంటే చుట్టూ శత్రువులేనండి. అరబ్బీలలో ఒక గవర్నరు, ఇటు పక్క వచ్చేసరికేనే అమోనీయులలోని టోబియా అనేటటువంటి ఒక గవర్నరు, అటు సమరయానికి సంబంధించినటువంటి సన్బల్లట్టు అనేటటువంటి ఒక గవర్నరు. వీళ్ళందరూ కూడా యెరూషలేము ఎలా ఉంది? యెరూషలేము పాడైపోయింది. యెరూషలేము పట్టణానికి ఏమన్నా ప్రాకారం ఉందా? లేదు. ఎవడైనా పట్టణంలోనికి రావచ్చు, ఎవడైనా సరే పట్టణంలో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. జర్నీ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు సమరయ ప్రాంతానికి పోవాలి అంటే యెరూషలేముకు అడ్డంగా ఏమీ లేదు కాబట్టి, యెరూషలేము పట్టణ ప్రాకారాలకు అడ్డంగా ఏమీ లేదు కాబట్టి ఈ పట్టణంలో నుంచి దర్జాగా అక్కడికి వెళ్ళేది, వ్యాపారం చేసుకునేది, మరలా ఈ పట్టణాన్ని దాటి వెళ్ళిపోయేది. ఈ పట్టణానికి గనక ఎవడైనా ప్రాకారం కడితే, వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. మొదటిది. రెండవది వచ్చేసరికి ఇక్కడ మందిరం అనేది సమరయులకి ఒక బాధ ఉందండి. అయ్యో మాకు మందిరం లేదే, ఇది యూదులకు మాత్రం మందిరం ఉందే, వీళ్ళు ఆత్మీయంగా ఎందుకు ఎదగాలి? కాబట్టి ఇక్కడ మందిరం కట్టబడటమే ఒక దారుణం అయితే, ఈ పట్టణానికి గనక ప్రాకారం గనక పొరపాటును కట్టబడితే మా బిజినెస్ దెబ్బతింటుంది, మా పొలిటికల్ గా మేము పవర్ తగ్గిపోతూ ఉంటుంది, ఎకనామికల్ గా మేము దెబ్బతింటాము. ఇవన్నీ ఆలోచన చేసి ఏమండి అమోనీయుల గవర్నర్ ఒకడు టోబియో, సమరయుల గవర్నర్ సన్బల్లట్టు అనేవాడు, అరబ్బులలో ఉన్నటువంటి ఒకడు, వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టి నెహెమ్యా మీదకి దాడి చేయటం ప్రారంభించారండి. అక్కడున్న వారిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి. మాటల ద్వారా ప్రయత్నం చేసేశారు. మాటల ద్వారా ప్రయత్నం చేస్తే వాళ్ళు లొంగలేదు. అయినా సరే ఈ పట్టణ ప్రాకారాలను కట్టడానికి, ఆ గోడను పడిపోయినటువంటి ఆ ప్రాకారాన్ని తిరిగి కట్టడం కోసం నాయకుడైనటువంటి నెహెమ్యా వస్తే మాటల ద్వారా ఆపటానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి నెహెమ్యా అక్కడికి వచ్చాడు. నెహెమ్యా సంపూర్ణంగా ఆధారపడి వచ్చేసాడు. వాళ్ళందరికీ ధైర్యం చెబుతున్నారు. మీరందరూ కూడా ఎందుకు భయపడుతూ ఉన్నారు? మన దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఒక్కసారి మీరు ఆలోచించండి. సైన్యములకు అధిపతి, పరాక్రమశాలి మన దేవుడు. ఆయన ముందు వీళ్ళెంత? మనందరం కూడా ఆయన ముందు పెట్టుకొని యుద్ధం ఆయన చేస్తాడు, పని మీరు జరిగించండి అని వాళ్ళకు ఒక పక్క ధైర్యం నేర్పుతూ, మరొక పక్క ఈ జనాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, డే అండ్ నైట్ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టాడండి. డే అండ్ నైట్ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టారు. ఎందుకంటే ఏ క్షణాన ఎవరు వస్తారో దాడికి. వీళ్ళందరికీ కూడా పని చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి బాకాలనిచ్చి, మీ దగ్గర కనుక ఏదైనా ప్రమాదం వస్తే ఓదండి, బాకా ఊదితే మరుక్షణం మేము అందరం అక్కడికి వచ్చేస్తాము. ఏమండి ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందండి. ఎందుకండి ఈయనకి? ఎందుకంటే దేవుని బిడ్డలో, దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని తట్టుకు తిరగాలి. అందుకే కదా నాకు ఈ జన్మనిచ్చింది అని దేవుని తట్టుకు తిరిగినటువంటి గొప్ప యవనస్తుడండి నెహెమ్యా. నా ఉద్యోగం బాగానే ఉంది, నాకేదో అంతా వస్తుంది అని తన సుఖాలను వెతుక్కోలేదు. దేవుని పాదాల దగ్గరకు చేరి, అయ్యా నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది నువ్వే, ఈ ఆయుష్నిచ్చింది నువ్వే, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది నువ్వే, ఇదిగో ఈ ఆసక్తినిచ్చింది నువ్వే, నీ కోసం పని చేయాలన్నటువంటి ఆలోచననిచ్చింది నువ్వే, ఆలోచన కోసం ఆలోచనను సఫలపరిచింది నువ్వే, ఈ ప్రాంతానికి నడిపించింది నువ్వే, పని జరిగేలా చేస్తుంది మీరే, ఇక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా పోగు చేసింది మీరే, యెరూషలేమును కట్టేది మీరే, శత్రువులందరూ దాడి చేస్తున్నారు దేవా, మీ సహాయం లేకుండా మేమేమి చెయ్యలేము అని. ఎంత పెద్ద పోరండి వాళ్ళకి, ఎంత పెద్ద ఛాలెంజ్ అండి వాళ్ళకి. ఒక పక్క కత్తులు పట్టుకొని, ఒక చేతితో టాపీ పట్టుకొని గోడలు కడుతూ ఉంటే, ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, ఎంత కష్టపడో ఆ గోడలన్నింటినీ కూడా మొత్తానికి పూర్తి చేసేసారమ్మా. యెరూషలేము ప్రాకారం యొక్క ఆ మొత్తం ప్రాకారం అంతటినీ కూడా పూర్తి చేశారు. పూర్తి చేసుకున్న తర్వాత ఆనందంతో ఒక ఉత్సవాన్ని జరుపుతున్నారండి. ఎజ్రా గ్రంథం ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వారు. మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై
నీటి గుమ్మము ఎదుటనున్న ఆ గేట్స్ చాలా ఉన్నాయి కదండి. ఆ గేట్లలోని ఒక గేట్ పేరు నీటి గుమ్మము, వాటర్ గేట్ అని అంటారు. ఆ వాటర్ గేట్ కి యెరూషలేము పట్టణానికి అనేక గేట్లు ఉన్నాయి. ఆ గేట్లలో ఒక గేటు పేరు వాటర్ గేట్, నీటి గుమ్మము. ఆ గుమ్మానికి ఎదుట ఒక మైదానం ఉందంట. ఆ మైదానానికి జనులందరూ వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అని ఉందండి. ఇక్కడ మీరు బాగా గమనించాలండి, ఒక వేడుక జరుగుతుంది. గేట్స్ మొత్తం కూడా కట్టేయడం జరిగింది. చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ప్రాకారం అంతా కూడా కట్టబడింది. శత్రువులందరూ కూడా ఓడిపోయారు. దేవుడు ఈ విజయాన్ని మాకు అందజేశాడు. దేవుడే 52 రోజులలోని కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్, అది కూడా ఎంత అంటే కనీసం 15 మీటర్లు వెడల్పు ఉన్నటువంటి ఇది, తర్వాత కనీసం 30 అడుగుల హైట్ అండి. 3 అంతస్తుల బిల్డింగ్ ఎంతైతే ఉంటుందో అంత హైట్ లో కట్టినటువంటి ఈ గోడలో ఒక సిటీ మొత్తానికి రౌండ్ గా కట్టడం అనేది నిజంగా ఎంత ఛాలెంజ్ అంటే వాళ్ళకి. అయినా కూడా దేవుని సహాయంతో కట్టారు. కట్టిన తరువాత ఇదిగో దేవుడే మనకి సహాయం చేశాడు. ఇదిగో 70 సంవత్సరాల తర్వాత ఇక్కడికి మీరు రావటం ఏంటి? ఇక్కడ మందిరం మరలా తిరిగి కట్టబడటం ఏంటి? ఈ మందిరం పూర్వం ఉన్నటువంటి మందిరం కంటే కూడా గొప్ప మహిమ కలిగినటువంటి మందిరంగా దేవుడు కట్టడం ఏంటి? మనకి ఈ దేశానికి వచ్చిన తర్వాత పాడైపోయినటువంటి ఈ పట్టణంలో మరల దెబ్బగా ఉన్నటువంటి ఈ పట్టణాన్ని దేవుడు ఎంతగా ప్రేమించి మనల్ని కాపాడి శత్రువుల బారి నుండి తప్పించి ఈ పట్టణ ప్రాకారాలను కట్టడానికి ఆయనే సహాయం చేసేశారు. మన దేవుడు ఎంత మంచివాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు అన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ అయితే వచ్చేసిందమ్మా. అందరూ కూడా అనుభవించేశారు. ఆ కష్టాలలో, ఆ శ్రమలలో, ఆ వేదనల్లో, ఆ బాధలలో దేవుడు ఎంతగా వాళ్ళని రక్షిస్తున్నాడు, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు వారిని ఎంతగా కంటికి రెప్పలా కాపాడుతున్నారో వారు స్వయంగా అనుభవించి తెలుసుకున్నారు. కనుకనే అక్కడ ధర్మశాస్త్రాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి అని ఎజ్రా గారిని పిలిపిస్తే నీటి గుమ్మం ఎదుట మైదానంలో అందరూ నిలబడి ఉన్నారండి. కూర్చోటానికి కూడా లేదు. టెంట్లు కూడా ఏమీ వేయలేదు. ఎండలో నిలబడ్డారు. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటలకు పైగా ఎండలో నిలబడి ఉంటే వాక్యం ప్రకటిస్తూ ఉంటే అక్కడకు వచ్చినటువంటి యూదులలో పుట్టినటువంటి బిడ్డలు చాలా మంది పొరుగు దేశాలలో, పరాయి దేశాలలో పుట్టారు. వాళ్ళకి హీబ్రూ భాష అర్థం కావటం లేదు. హీబ్రూ భాష అర్థం కాకపోతే ఎప్పుడైతే ఎజ్రా గారు హీబ్రూ భాషలో ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉన్నారో అక్కడ అనేక భాషలలో సుమారుగా అనేక మంది చెప్పినటువంటి బైబిల్ పండితులు చెప్పిన ప్రకారంగా 12 భాషలలో ఒకేసారి వాళ్ళందరికీ కూడా తర్జుమా చేయిస్తూ దేవుని యొక్క మహావాక్యాన్ని, దేవుని మాటలను వారి మధ్య వినిపిస్తూ ఉంటే అందరూ కూడా దేవుడి మంచితనాన్ని తెలుసుకొని ఒక పక్క ఏడుపు, ఒక పక్క బాధ, అందరూ గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ ఉంటే నెహమ్యా గారు, ఎజ్రా గారు మీరు ఇప్పుడు ఏడవకూడదు, ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆనంద సమయం ఈ సమయాన మనం ఆయన స్తుతించుకోవాలి, మనం ఆయన గణపరుచుకోవాల్సినటువంటి సమయం. ఇప్పుడు ఏడ్చే సమయం కాదమ్మా, అందరూ లేండి అని చెప్పి ప్రియమైన దేవుని పిల్లలారా అక్కడ పాటలు పాడటానికి వచ్చినటువంటి బృందాలు 2 కోయర్ బృందాలను రెండింటిని ఏర్పాటు చేసి ఒకదానికి నాయకుడిగా ఎజ్రా గారు, మరొక గ్రూపుకి నాయకుడిగా నెహమ్యా గారు ఉండి మనందరం కూడా ఇప్పుడు గొప్పగా పాడదాము. మన దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవదూతలు మన తట్టుకు తిరిగేలాగా ఒక్కసారి ఆయన ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి చాటి చెబుదాం.
ఒక్కసారి ఈ పట్టణ ప్రాకారాల మీదకి, ఆ గోడల మీదకి ఎక్కండి. ఒక గ్రూప్ అందరూ కూడా ఒక పక్కకి, మరొక గ్రూప్ అందరూ కూడా మరొక పక్కకి ఆ ఎక్కి పాడుతున్నటువంటి ఈ పాటే కీర్తనలు 147వ కీర్తన. ప్రేమైన వారు, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇప్పటి నుంచి నెహెమ్యా గ్రంథము 8 నుంచి 12 వరకు మీరు చదవండి. ఏమంటే ఇప్పుడు కీర్తనలు 147వ కీర్తన, కీర్తనలు 147 మొదటి వచనం చూద్దాం. ప్రేమైన మొదటి వచనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము అని అంటున్నారు. ఒప్పిదము, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. కొంతమంది ఏమని పాడుతున్నారు? ఏమంటే ఈ పాట మీ అందరికీ బాగా వచ్చు కదమ్మా. ఈ పాట అందరికీ కూడా వచ్చు. ఏమంటే ఈ పాటను కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇది ఏమంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటుంటాయి అండి. మనస్ఫూర్తిగా పాడుకునేటటువంటి పాట అండి. వాళ్ళు అనేక సంవత్సరాలు చెరలో ఉండి ఆ చెరలో నుంచి విడుదలయ్యి ఆ బాధలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, శత్రువులు ఎంతగా ఇబ్బంది పెట్టారో అవన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, దేవుడు సహాయం లేకపోతే నిజంగా మనం ఏమి చేయలేమే. ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, మనమంటే ఆయనకి ఎంత ఇష్టం అని ఆయనను మనసారా ఏమంటే అనుభవించి తెలుసుకొని, అనుభవపూర్వకంగా ఆయన మంచితనాన్ని తెలుసుకొని పాట పాడుతున్నారండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అని అనగానే మిగిలినటువంటి వారందరూ అంటున్నారు, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. ఒప్పిదము, నిజంగా అది నిజమే. ఒప్పుకుంటున్నారండి అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అనగానే అందరూ కూడా ఒప్పిదము. ఏమంటే ఒప్పుకోవాలి అంటే ఏముండాలండి? ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఏమా మీరు బాగా గమనించండి. ఏదైనా సరే ఒక హోటల్కి వెళ్ళి అన్నం ఇద్దరు కలిసి తిన్నారనుకోండి, తిన్న తర్వాత పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ పక్కన ఉన్న వాడితో అంటుంటారు, అరే ఈ హోటల్లోని అన్నం బాగుందంటే బాగుంది అని అంటారు. ఏమా బాలేదంటే బాలేదంటారు. ఎప్పుడు చెప్పగలరు? అక్కడికి వెళ్ళి నువ్వు రుచి చూస్తే గానీ నువ్వు చెప్పలేవు. రుచి చూడకుండా ఎవడైనా చెప్పగలుగుతాడా? రుచి చూడకుండా ఎవడో చెప్పలేడండి. దేవుణ్ణి కూడా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కూడా ఆయన దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూసి ఈ పాట పాడాలి అని అంటే అనుభవ జ్ఞానం కావాలండి. అనుభవ జ్ఞానం కావాలి. మీరు అనుభవించాలి దేవుణ్ణి. దేవుడు ఎంత మంచివాడో మీరు స్వయంగా తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లల, దేవుణ్ణి తెలుసుకోవాలమ్మాయి. మనం తెలుసుకుంటే ఈ పాట పాడటానికి అర్హులము. ఆయన తెలుసుకోకుండా గనక పాడితే అందులో కిక్కేముంటుందండి చెప్పండి? దేవుణ్ణి అనుభవించి తెలుసుకో. దేవుడు ఎంత మంచివాడో వాళ్ళకి బాగా అర్థమైంది. దేవుడు ఎంత గొప్పవాడో ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని స్వయంగా చూసేశారు. చూసిన తరువాత వాళ్ళందరూ కలిసి ఇది ఒప్పిదము అని అంటున్నారండి. ఒప్పిదము అని ఇంకొక మాట అంటున్నారండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అని అన్నారండి. యెరూషలేమును కట్టేది ఎవరంట? యెహోవాయే. యెహోవా నిజంగా కట్టాడా అని అంటే ఏమంటే ప్లాన్ అంతా ఎవరిదయ్యా అని అంటే ఆయనదే. ఏమంటే చార్మినార్ని కట్టింది ఎవరయ్యా అని అంటే ఒక వ్యక్తి పేరు చెబుతారండి. తాజ్మహల్ కట్టిందంటే మరొక వ్యక్తి పేరు చెబుతారండి. ఏమంటే ఇంకొకటి అని అంటే ఇంకొక వ్యక్తుల పేర్లు చెబుతుంటారండి. ఇక్కడ కట్టేవాళ్ళు వాళ్ళేనా? ఏమంటే కట్టేవారు వాళ్ళేనా అంటే వాళ్ళు అంటుకోకపోయినా కూడా ఆలోచన వారిదే, అవసరం తీర్చేది వాళ్లే, ఆర్థిక వనరులు సమకూర్చేది వాళ్లే, అన్నిటినీ కూడా పర్యవేక్షించేది వాళ్లే, దగ్గరుండి కట్టించేది వాళ్లే. యెరూషలేమును ఇప్పుడు ఎవరు కట్టిస్తున్నారు అని అంటే ప్రియమైన వారలారా, ఏకంగా దేవుడే కట్టిస్తున్నారండి. మీరు బాగా గమనించాలండి. ఒక పట్టణం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చిన్న ఊరేం కాదు అది. ఒక రాజ్యమే. అంటే బెత్లెహేము, ఇటుపక్క బేతేలు, అటుపక్క యెరూషలేము, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలు, పట్టణాలు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దెబ్బగా మారిపోయింది. ఎన్ని సంవత్సరాలు దెబ్బగా ఉంది? ఇక్కడ 70 సంవత్సరాలు దెబ్బగా ఉందండి. 70 years అక్కడ దెబ్బగా ఉంది అని అంటే ఆ 70 సంవత్సరాలలోనే ఏమంటే ఆ పట్టణాలంతా ఎంత పాడైపోయి ఉండాలి. ఆ పట్టణాలను కాల్ చేసిన తర్వాత మరలా తిరిగి అక్కడికి ఎవడైనా జన నివాసం లేకుండా 70 సంవత్సరాలు గడిచిపోయింది. 70 సంవత్సరాలు ఏమంటే
70 సంవత్సరాలు గడిచిపోయింది. 70 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఈ పట్టణ ప్రాకారాలన్నింటినీ కూడా, ఈ పట్టణాలని చుట్టూ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి పల్లెలన్నింటినీ కట్టాలి అని అంటే ఒక్కడు ప్రార్థన చేస్తే చాలు దేవుడు రంగంలోకి దిగుతాను అంటున్నాడండి. బాగా ఆలోచించండి ప్రియమైన వారు. మీ కుటుంబం ఎలా కట్టబడి ఉందో ఒక్కసారి ఆలోచించుకోము. ఈరోజు కుటుంబాలలోని ఎలా ఉన్నారంటే, క్రైస్తవ కుటుంబాలని పేరు కనుక్కుంటున్నా కూడా భార్య చర్చికి వస్తే భర్త రాడండి. ఒకవేళ భర్త చర్చికి వస్తే భార్య రాదండి. ఒకవేళ వీళ్ళిద్దరూ వస్తే పిల్లలు రారండి. పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారండి. కట్టబడిందా నీ కుటుంబం? నీ కుటుంబం కట్టబడింది ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుడా. నీ కుటుంబం పాడైపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడిగా నువ్వేం చేస్తున్నావు? కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలుగా నువ్వేం చేస్తున్నావు? కుటుంబంలోని దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మీరేం చేస్తున్నారని ఒక్కరైనా సరే కుటుంబం మొత్తం, నీ సొంత కుటుంబం కట్టబడాలి అని అంటే నువ్వు లేచి ప్రార్థన చెయ్యాలి అన్న కామన్ సెన్స్ మనకు ఉండాలండి. ఒకే ఒక్కడు దానియేలు గారు జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఆ రాజ్యం పతనమైపోయింది, యెరూషలేము పట్టణం పాడైపోయింది తండ్రి, యెరూషలేము పట్టణం పాడైపోయింది దేవా, ఆ పాడైపోయినటువంటి ఆ దేశాన్ని మరలా కట్టాలి అని అంటే నువ్వు తప్ప ఇంకెవరూ కూడా మాకు సహాయం చెయ్యరే, నువ్వు తప్ప మాకు ఇంకెవరూ సహాయం చెయ్యరే అని ఒక్కడు ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యెరూషలేము పట్టణం మొత్తం కూడా మరలా కట్టబడిందే. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తండ్రి కోసమో, నీ తల్లి కోసమో, నీ భార్య కోసమో, నీ భర్త కోసమో, నీ బిడ్డల కోసం, నీ సొంత కుటుంబాన్ని కట్టడం కోసం ఎందుకు ప్రార్థన చేయవు? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యకరమమ్మ. ప్రార్థన ఆయన అడిగితే ఏమంటే, ఒక పట్టణాన్ని కట్టినటువంటి గొప్పవాడికి నీ జీవితాన్ని కట్టడా, నీ కుటుంబాన్ని కట్టడా, నువ్వు చేస్తున్నటువంటి ఏ పనిలోనైనా నీకు సహాయం చేయడా? చాలా మంది కుటుంబాలను కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది వ్యక్తిగతమైనటువంటి జీవితాలను, పాడైపోయినటువంటి జీవితాలను మరలా కట్టబడలేక నాశనం అయిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుడు చెబుతున్నటువంటి మెలకువండి, అయ్యా ప్రార్థన చేస్తే చాలు నిన్ను తిరిగి కట్టడం కోసం, నీ కుటుంబాన్ని మరలా తిరిగి కట్టడం కోసం, నీ సంఘాన్ని, పాడైపోయిన నీ సంఘాన్ని మరలా బాగు చేయడం కోసం, కట్టడం కోసం నేను సిద్ధంగా ఉంటాను. ప్రార్థన చేసేవారు లేరే, ఎదురు చూస్తున్నాడండి. ఒక మోసే ఒక్కడు ప్రార్థన చేస్తే, మోసే నువ్వు తప్పుకో, ఈ జనం అందరూ కూడా నన్ను శోధనలకు గురి చేసి నన్ను దుఃఖ పెట్టేశారు, వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను, నువ్వు తప్పుకో, నీ నుండి నేను ఒక సంతానాన్ని మరలా రప్పించుకుంటాను భూమి మీద. అయ్యా అలా చెయ్యొద్దయ్యా, అలా చెయ్యొద్దని ఒక్కడు ప్రార్థన చేస్తే అన్ని లక్షల మందిని బ్రతికించినటువంటి గొప్పవాడండి దేవుడు. ఒక్కడు ప్రార్థన చేస్తే ఆయన తిరిగి కట్టడం కోసం ఆయన సిద్ధపడుతూ ఉన్నారే. అదే మాట ఇక్కడ అంటున్నారండి, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెహోవా యెరూషలేమును కట్టినటువంటి దేవునికి నీ ఇంటిని కట్టడం ఒక లెక్క. చెప్పు, ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతున్నావే, లేకపోతే పెళ్లిళ్ళు కావటం లేదని బాధపడిపోతున్నావే, ఎవరెవరి సహాయాన్నో తీసుకుంటున్నావు. నీ తండ్రి సహాయాన్ని ఎప్పుడైనా నువ్వు తీసుకునేది? ఎవరెవరి సహాయాన్నో తీసుకుంటున్నావు, కానీ నీ తండ్రి ఎదుట ఒక్క మాట చెప్పు, అయ్యా జీవితాన్ని ఇచ్చినటువంటి నువ్వు, నా జీవితంలో ఇది తక్కువైపోయింది, ఇది గనక నాకు ఇవ్వు తండ్రి, నీ కోసం బ్రతుకుతానని ఒక్క మాట చెబితే కట్టడానికి సిద్ధంగా ఉన్నాడే. ఆ తండ్రిని మనసారా ఎప్పుడే ఆయన మంచితనాన్ని నువ్వు తెలుసుకునేది? చెప్పు. ఒక్కసారైనా సరే ఆయన తట్టుకు తిరిగి మోకరించి ఆయనను ఒక్కసారి మనస్ఫూర్తిగా అడుగుతావా? నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. ఎంతమంది అండి, ఎన్ని సంఘాలకో నేను వెళ్తూ ఉంటాను, ఏ సంఘాలకు వెళ్ళినా సరే అక్కడ పురుషులు ఎవ్వరూ రారండి, స్త్రీలు వస్తూ ఉంటుంటారు. స్త్రీలు వచ్చిన తర్వాత వాళ్ళకి కుటుంబాన్ని కాపాడుకోవద్దా మీరు? అమ్మా, కొన్ని సంఘాలలోనే పురుషులు తప్ప స్త్రీలు కనపడరు. ఎందుకు నీ కుటుంబం పాడైపోతుందో ఆలోచిస్తున్నావా? ఒక తాగుడు, ఒక వ్యభిచారము, దొంగతనము, ఈ అమ్మాయి ఎంతమంది యువత పాడైపోతున్నారండి. ప్రార్థన చేయాలమ్మా ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేయాలి. దేవుడు ఎంతో మంచివాడమ్మ. ఆయన తట్టుకు తిరిగేవారు, ఆయన తట్టుకు చూసేవారు లేరని ఆయన బాధపడుతున్నారు ప్రియమైన వారు. ఏమంటున్నారంటే, చెదరిన ఇజ్రాయేలీలను పోగు చేయువాడు, చెదరినటువంటి ఇజ్రాయేలీలను పోగు చేయువాడు. 70 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఎన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు
ఏ రాజ్యంలోనో ఎక్కడో ప్రాంతాలలోని ఏ పట్టణాల్లో ఉన్నారో, ఏ వీధులలో ఉన్నారో, ఏ గ్రామాల్లో ఉన్నారో, అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఎవరికి కూడా తెలియదండి. చెదిరిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి యూదులు, చెదిరిపోయినటువంటి వారందరినీ కూడా పోగు చేసింది ఎవరు? ఏమంటే ఈ రోజు మనం ఆన్లైన్ కాల్లోని ఈ రోజు కనీసం ఇంతమంది అయినా సరే వాక్యం వింటున్నాము అని అంటే పోగు చేశాడు కదండి ఒక ఆయన. అన్నయ్య అందరికీ కూడా ఫోన్లు చేసి నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నీకు రేపు సాయంత్రం వాక్యం ఉంది గుర్తుందా అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఏమంటే ఇంతమందికి వాట్సాప్లలోని ఏమంటే రోజు కూడా ఇన్ని గంటలకు ప్రార్థన ఉంటుందని మీకు ఫోన్ చేసేసి మిమ్మల్ని అందరినీ కూడా పోగు చేస్తే కదండి. ఈ రోజు ఒక మీటింగ్ జరగాలి అని అంటే ఎంత ఖర్చు ఉంటుందండి? ఎంతమంది పాంప్లెట్లు వేయాలి, పోస్టర్లు అంటించాలి, తర్వాత వచ్చేసరికి ఆ గ్రౌండ్ ను శుభ్రం చేయాలి, ఎన్ని దినాలు వాళ్ళ మధ్యలో ప్రకటన చేయాలి. ప్రకటన చేస్తే గాని పట్టుమని 100 మంది రావటానికి కూడా ఈ రోజు జనం వెనకాడుతూ ఉన్నారండి. దేవుడు పోగు చేశాడండి, దేవుడు పోగు చేశాడు. వాళ్ళ ఉద్యోగాలలో స్థిరపడిపోయి వాళ్ళ గృహాలను నిర్మించుకొని పొరుగు రాజ్యాలలో ఇళ్లను ఉద్యోగాలను అన్నింటినీ సంపాదించుకొని అక్కడ మేము స్థిరపడిపోయాములే అనుకున్నటువంటి వాళ్ళ మనస్సులలో దేవుడు ప్రేరేపణ మొదలు పెట్టాడండి. లేండమ్మా లేండి, ఇక్కడ వద్దు, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు అక్కడికి వెళ్ళాలి, దేవుని బిడ్డలు ఇక్కడ కాదు ఉండాల్సింది, అక్కడికి వెళ్ళాలి. దేవుడు పోగు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారల, నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీ కుటుంబంలోనే ఆ ప్రేమ అనేది ఉందా? కుటుంబంగా నలుగురు సాయంత్రానికి ఇంటికి వస్తున్నారు. ఏమంటే తీరిగ్గా మనసారా మాట్లాడుకొని ఒక కుటుంబంలోని ఎన్ని రోజులైందండి ఒక్కసారి ఆలోచించండి అండి. దిక్కుమాలినటువంటి సెల్ ఫోన్లు, దిక్కుమాలినటువంటి టీవీలు వచ్చిన తర్వాత మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయింది. ప్రేమైన దేవుని పిల్లల, తల్లితో మాట్లాడేటటువంటి సమయం లేదు, తండ్రితో మాట్లాడే సమయం లేదు, బిడ్డలతో మాట్లాడే సమయం లేదు. ఇంట్లోని అందరూ కూర్చుంటే 4 సెల్ ఫోన్లు తీసుకొని ఏమంటే ఒంటరిగా బిక్కు అనుకుంటూ దిక్కులేనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలోని ఎప్పుడండి మనం ఐక్యంగా కలిసేది? ఎప్పుడండి మనసారా మనం మాట్లాడుకునేది? ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లల. దేవునికి దూరం అయిపోతున్నాం. కుటుంబాలలో ప్రేమ తగ్గిపోయిందండి, మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోయిందండి. ఎదురెదురుగా మాట్లాడుకొని ఒక గంట సేపు ఎదురుగా మనసారా మాట్లాడుకొని సంతోషపడేటటువంటి దినాలు మానవ జీవితంలో నుంచి తొలగిపోయాయే. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నామమ్మా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి. టెక్నాలజీ పెరిగిందన్నటువంటి ముసుగులో మానవత్వం అనేది కోల్పోయి మనిషి ఏమంటే హ్యూమన్ బ్రెయిన్స్, హ్యూమన్ మైండ్స్ అన్ని కూడా అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాయండి. ఛాన్స్ దొరికితే చాలు ఒంటరిగా ఉంటున్నాడు, ఒంటరిగానే. ఎప్పుడమ్మా మనందరం కూడా చెదిరిపోయినటువంటి మనందరిని ఎప్పుడు బాగు చేసుకుంటాం? ఆ దేవునికి ప్రార్థన చేసుకుని ప్రియమైన సహోదరి సహోదరుడు, నీ కుటుంబం చెదిరిపోయిందేమో ఒకసారి ఆలోచన చేసుకో, నీ సంఘం చెడిపోయిందేమో ఒకసారి ఆలోచన చేసుకో, నీ బిడ్డలు చెడిపోయారేమో, నీ భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు ఎవరైనా చెడిపోయారేమో. చెదిరినటువంటి వారు, లోకంలో చెదిరినటువంటి వారిని పోగు చెయ్యాలి అని అంటే మనంగా పోగు చేయబడలము. దేవుని సహాయం ఖచ్చితంగా కావాల్సిందే. దేవుని సహాయం లేకుండా భూమి మీద ఎవడో బ్రతకలేడు. చెదిరిపోయినటువంటి వారందరూ ఎంత మంచివాడండి ఆ తండ్రి, ఎంత మంచివాడు ఆలోచించండి ప్రియమైన వారు. అందుకే వాళ్ళు అంటున్నారు, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెరూషలేమును కట్టింది ఆయనే, చెదిరినటువంటి ఇశ్రాయేలీయులను పోగు చేసింది ఆయనే. 4వ వచనం ముందుగా చదువుదాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అని అన్నారండి. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఈ రోజు ప్రపంచం ఇంత టెక్నాలజీలో ఇంతగా అభివృద్ధి చెందింది కదా. ఎప్పటి వరకు కూడా నక్షత్రాల సంఖ్య భూమి మీద ఉన్నటువంటి ఏ సైంటిస్ట్ కి, ఏ ఒక్కడికి తెలియదండి. ఏమంటే నాసా నుండి బాగా ఫేమస్ గా ఉన్నటువంటి సైంటిస్టులు ప్రపంచానికి చెప్పినటువంటి మాట ఏంటయ్యానంటే, ఈ నక్షత్రాలను మనం లెక్క పెట్టొచ్చు, లెక్క పెట్టాలి అని అంటే సెకన్కి ఒక నక్షత్రం చొప్పున. ఏమంటే సెకండ్ అంటే తెలుసు కదా, కన్ను రెప్ప కొట్టి తెరిచేంత లోపల ఉండేది 1 సెకండ్. ఒక సెకన్కు ఒక నక్షత్రాన్ని లెక్క పెడితే 1, 2, 3, 4, 5 సెకండ్లు అనమాట. సెకండ్కి ఒక నక్షత్రం చొప్పున లెక్క పెడితే 25,000 సంవత్సరాలంట.
ఓరే దరిద్రుడా, నువ్వు ఎంతకాలం బతుకుతావు? 25,000 సంవత్సరాలు కంటిన్యూస్ గా గనక లెక్క పెడితే ఎన్ని నక్షత్రాలు అయితే వస్తాయో అన్ని నక్షత్రాలు ప్రపంచంలో ఉన్నాయి అని ఈ పనికి మాలినోళ్ళు చెప్పడం మొదలు పెట్టారండి. కానీ దేవుడు అంటున్నారు, ఒరే మీరు కాదురా వాటిని పెట్టింది, నేను పెట్టాను. అమ్మా, మన ఇంట్లోని ఎన్ని కుర్చీలు ఉన్నాయో ఇంటి యజమానుడికి తెలుసు, ఎన్ని లైట్లు ఉన్నాయో ఇంటి యజమానుడికి తెలుసు, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో ఇంటి యజమానుడికి తెలుసు. ఎందుకంటే ఆయన కదా అవి నియమించింది, వాటిని ఆయన కదా పెట్టుకుంది. నీ ఇంట్లో ఉన్న వాటి లెక్క నీకు తెలుసు, ఆయనే స్వయంగా పెట్టాడు. కనుకనే ఆయన ఏమంటున్నారంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అని ఇంకొక మంచి మాట అంటున్నారండి. వాటన్నిటికీ నీ పేర్లు పెట్టుచున్నాడు. ఏమంటే ఏటికి పేర్లు ఉన్నాయంట? నక్షత్రాలకు పేర్లు ఉన్నాయంటమ్మా. పేర్లు ఎందుకు పెడతాం? పేర్లు పెట్టాము అని అంటే వాడు అది నాది అని చెప్పుకోవడానికండి. పుస్తకాలు కనుక మనం కొనుక్కోను అనుకోండి, పిల్లలకి స్కూళ్ళు తెరిచిన తర్వాత పుస్తకాలు ఇచ్చేస్తారు. పుస్తకాలు ఇచ్చిన తర్వాత పిల్లవాళ్ళు వెంటనే అందరి పుస్తకాలు ఒకేలాగుంటాయి, అందరి పుస్తకాలు ఒకేలాగుంటాయి. ఒకేలాగా ఉన్నటువంటి పుస్తకాలను తీసుకున్నటువంటి స్టూడెంట్స్, ఈ విద్యార్థులందరూ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ వాళ్ళ పేరు రాసుకుంటారండి దాని మీద. ఎందుకు పేరు రాసుకుంటారు? ఒక్కసారి గనక పేరు రాశాడు ఈ పుస్తకం మీద అంటే ఆ పుస్తకం నాది, ఆ పుస్తకం ఇక నాది, ఇది ఎవరితో కలవదు, ఇది నాది, నా సొంతం అని చెప్పుకోవడం కోసం పేర్లు పెడతారండి. దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల సంఖ్యను నియమించటమే కాదు వాటికి పేర్లు పెట్టాడంటండి. వాటికి పేర్లు పెట్టాడంట. మన ఇంట్లో ఉన్నటువంటి జంతువులకు, మన ఇంట్లో ఉన్నటువంటి పక్షులకు, మన ఇంట్లో ఉన్నటువంటి దేనికైనా సరే పేర్లు పెట్టుకుంటూ ఉంటుంటామే మనం. పేర్లు పెట్టుకుంటూ అప్పుడప్పుడు కూడా వచ్చేసరికి టామీ, జిమ్మీ అని చెప్పేసి కుక్కలకు పేర్లు పెడతారండి. జిమ్మీ 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 అంటే అది ఫస్ట్ లో దానికి అర్థం కాదు, కానీ కొంతకాలం పోయిన తర్వాత దానికి అర్థమైపోద్ది. జిమ్మీ అనగలో నీ వైపుకు తిరిగింది అంటే దాని అర్థం ఏంటిది? ఇది నాది, ఈయనే నా యజమానుడు అన్న సంగతి దానికి అర్థమైపోయింది. ఏమంటే ఈ రోజు దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి ప్రియమైన వారు, ఎంత గొప్పవాడండి, ఎంత మంచివాడో. మొదటి 2 వచనాల్లో చూసాము ఎంత గొప్పవాడో మన దేవుడు, ఎంత గొప్పవాడో ఇక్కడ మనం చూస్తున్నామండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నింటికి నీ పేర్లు పెట్టుచున్నాడు, అన్నింటికి పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానం ఎంత గొప్పవాడండి. గొప్పోండి కనుక ఏమడుగుతామండి మనం? గొప్పోండి కనుక ఏదైనా అడగాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలు, గొప్పోండి అడగాలి అంటే ఆయన రేంజ్కి తగ్గట్టుగా అడగాలి. అవునా కదండి? ఆయన రేంజ్కి తగ్గట్టుగా అడగాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నీకు అవకాశం వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా కావాలి అని, అమ్మా ఏమన్నా కావాలా అని నేను అడిగితే నువ్వేం చేస్తావు? 10 రూపాయలు ఏంటి అని అంటే ఆయన ఏమంటాడు? చిచి నా పరువు తీసేసావు కదా అని అంటాడు. ఏమంటే గొప్పవాడిని గొప్ప గొప్ప సంగతులు అడగడానికి మనం ఇష్టపడుతూ ఉంటుంటాం. ఈయన ఎంత గొప్పవాడు అండి, నక్షత్రముల సంఖ్యను నియమించినటువంటి గొప్పవాడు. నక్షత్రాలు ఒక్కసారి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూడండి అయ్యా, వాటికి ఆ పరుగులు పెట్టించేది ఎవరు? వాటిని సమూహాలుగా బయలుదేరదీసి వాటన్నిటినీ కూడా పరుగులు ఎత్తిస్తున్నది ఎవరు? పరలోకమందున్నటువంటి నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి వాటిని నియమించేశాడు, వాటికి పేర్లు పెట్టాడు. వాటిని ఆకాశంలో వాటిని స్థిరస్థాయిలుగా పెట్టి వాటిని పరుగులు ఎత్తిస్తున్నది ఎందుకో తెలుసా? భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీకు నాకు ఒక పగలు ఒక రాత్రి జరగాలి అని అంటే వాటన్నిటినీ కూడా పరుగులు ఎత్తించాలి. ఏ ఒక్కటైనా సరే లేటుగా వస్తుందా? ఒకసారి ఆలోచించే. ఏ ఒక్కసారైనా సరే సూర్యుడు లేటుగా రావటం నువ్వు గమనించావా? ఏ ఒక్క రోజైనా సరే సూర్యుడు లేటుగా రావటం కానీ, చంద్రుడు రెస్ట్ తీసుకుందామని కానీ వచ్చేసాడ? ఎందుకు అనంటే వీటన్నిటికీ కూడా స్థిరస్థాయిలుగా వాటిని నిలవబెట్టి నీ జీవనానికి, నా జీవటానికి. అయ్యో నా పిల్లలు పగలంతా కూడా అలసిపోయారు, రాత్రి రాకపోతే నా పిల్లలు ఆదమరిసిపోతారే, రాత్రి రావాలి, వీళ్ళందరూ కూడా మంచిగా నిద్రించాలి. అలా నిద్రించిన తర్వాత ఉదయం లేవాలి అని అంటే నా బిడ్డలు లేవాలి, ఇదిగో సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నారే, కమాన్ పరుగులెత్తు. ఎంత గొప్ప తండ్రి అండి ఆ గొప్ప తండ్రి, ఎంత మంచివాడండి, ఎంత మంచివాడండి మన తండ్రి. అలాంటి గొప్పవాడు ఒక మంచివాడు. ఏమండి అసలు గొప్పోడు మంచోడు కాదు, మంచోడు గొప్పోడు కాదండి. బాగా గమనించండి. ఎమ్మెల్యే దగ్గరికి పోయి మా ఎమ్మెల్యే గారు చాలా మంచోడు అండి, ఏమండి ఎమ్మెల్యే గారు మా ఏరియాలో చెత్త తీయలేదు, ఒకసారి కనుక మీరు వచ్చేసి చెత్త తీస్తారా అని అంటే ఏమండి చెత్త కొట్టేస్తాడండి మనం. ఎందుకు?
ఆయన గొప్పవాడేమో కానీ మంచోడు కాదు. ఈ మాట అంటే నిన్ను ఇరగొట్టేస్తాడు. ఏమంటే గొప్పవాడు మంచోడు కాదు, మంచివాడు గొప్పవాడు కాదు. మన తండ్రి రెండు క్యారెక్టర్స్ కలిగినటువంటి మహా ఉన్నతుడు, మంచివాడు, గొప్పవాడు. గొప్పవాడిని నువ్వు గొప్ప ఆలోచనల గురించి అడిగినా ఆయన ఇష్టపడతాడు. ఇదిగో గొప్ప కోరికలు తీర్చడానికైనా, చిన్న చిన్న వాటినైనా సరే తీర్చడానికి ఆయన ఇష్టపడతాడు అని అంటే ఎంత మంచివాడో. ఇప్పుడు 3వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళ. 3వ వచనంలో ఎంత మంచి మాట అంటున్నారో దేవుడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు అని అన్నారండి. గుండె చెదరిన వారిని బాగు చేసే వాళ్ళని ఏమంటే గుండె చెదరినటువంటి వారిని బాగు చేసేటటువంటి వారిని కార్డియాలజిస్ట్ అంటారు. గుండె నిపుణ కార్డియాలజిస్ట్, గుండెను బాగు చేసేటటువంటి డాక్టర్. కాస్ట్లీయెస్ట్ డాక్టర్. ఈ ప్రపంచంలోని ఖరీదైనటువంటి వైద్యుడు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు కార్డియాలజిస్ట్. ఇక న్యూరాలజిస్ట్ ఉంటాడు, బుర్రను బాగు చేసేటటువంటి వారు. యూరాలజిస్ట్ అని అంటుంటారు, కిడ్నీలు పాడైతే. ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్క స్పెషలిస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఇక్కడ ఏమంటున్నారు అని అంటే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు అని అన్నాడు. ఎవరితో పోల్చుకుంటున్నారు దేవుడు అని అంటే కార్డియాలజిస్టుతో పోల్చుకుంటున్నారు. ఈ రోజు నేను మీకు వాక్యం చెబుతున్నాను ఒక టీచర్ గా గాని, మీ దగ్గర ఒక సహోదరుడిగా వాక్యం చెబుతున్నాను. మీరు 10 మంది ఉన్నా ఇదే వాక్యం చెప్పగలం, 1000 మంది ఉన్నా సరే ఒక్కసారే వాక్యం చెప్పగలం. కానీ డాక్టర్స్ అలా కాదు. ఒక టీచర్ ఉన్నారు అనుకోండి, టీచర్ ఏం చేస్తారు? టీచర్ అయితే 10 మంది కూర్చున్నా ఒకేసారి టీచింగ్ చేస్తారు, బోధిస్తారు. లేదా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక్క రౌండ్ లో చెప్పేయగలుగుతారు. కానీ డాక్టర్స్ అలా కాదు. అయ్యా ఇదిగో గుండె చెదరినటువంటి వీళ్ళందరూ ఒక 100 మంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఒకేసారి చేద్దామా అని అంటే నో, ఒక్కసారి చేయడం కుదరదు. 1 by 1 రావాలి. ఒక్కొక్కరు దగ్గరికి రండి. ఒక్కొక్కరు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కార్డియాలజిస్ట్ ఏం చేస్తాడమ్మా? తన స్టెథోస్కోప్ని తీసి నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడుతూ నిన్ను అడిగి తెలుసుకొని అమ్మా ఎలా ఉన్నావు, ఎక్కడ నొప్పిగా ఉంది, ఏమైనా ఇబ్బందిగా ఉందా, నీతో మాట్లాడుకుంటూ నీ సమస్యలను అర్థం చేసుకొని నీతో కూర్చొని, గుర్తుంచుకో, నీతో కూర్చోవటం ఆయనకి ఇష్టం. నీతో కూర్చోకపోతే దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు గుండె చెదిరిన వాళ్ళని బాగు చేయాలి అని అంటే పరలోకంలోంచి ఇట్లా చిటికేస్తే అయిపోద్ది. కానీ ఆయన నీతో నాతో సమయం గడపడానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని కోసం బ్రతికే వాళ్ళు తక్కువైపోయారు. దేవుడు అంటే ఈ రోజు భయపడే వాళ్ళు తక్కువైపోయారు. దేవుడితో సమయం గడపడం అనేది పక్కన పెట్టేసేసారండి. సెల్ ఫోన్ తీసుకుంటాడు, ఇలా ఎన్ని గంటల టైం వేస్ట్ అయిపోతుందో తెలియదండి. ఒక్కసారి మీ టైము రోజుకి సెల్ ఫోన్ పైన ఎంత సమయం కేటాయిస్తున్నారో అది దేవునితో ఇప్పుడు ఎంత సమయం కేటాయిస్తున్నారో దాన్ని సెల్ ఫోన్ తో గనక ఎక్స్చేంజ్ చేయండి, మార్చేయండి. మీ జీవితం అనేది ఎంత గొప్పగా మార్చబడుతుందో, మీరు పరలోకానికి ఎందుకు రారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. దేవుడితో సమయం గడపడం చాలా ప్రాముఖ్యకరం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడితో గడపడం. గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు ఆయన. గుండె చెదరిన వారు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్వరాన్ని వినడానికి గనక, ఆయనతో చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తే, యేసు ప్రభులు వారు బయలుదేరారండి. యెరికో అనేటటువంటి పట్టణంలోనికి వెళుతూ ఉంటే తండోపతండాలుగా జనసమూహాలు వస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి తెలియదు యెరికో పట్టణానికి ఎందుకు వెళ్ళాడో యేసు ప్రభుల వారు. యెరికో పట్టణంలోని ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఒక పాపాత్ముడు ఉన్నాడు, ఒక సుంకరున్నాడు. అతని పేరు జక్కయ్య. ఆ జక్కయ్యకి ఎందుకో తెలిసింది, అయ్యో యేసు అని ఆయన మా ఊరికి వస్తున్నాడంట, ఈయన చాలా మంచివాడని విన్నాను. ఆయన మా ఊరికి వస్తున్నప్పుడు ఒక్కసారి వింటే ఆయన గురించి ఎన్నోసార్లు విన్నాను కదా, ఒకసారి చూద్దాం అసలు ఆయన ఎలా ఉంటాడో అని అనుకున్నాడు. పోయి చెట్టు ఎక్కాడండి. చెట్టెక్కి ఉన్నటువంటి చెట్టు మీద ఉన్నటువంటి ఆయనను రోడ్డు మీద నడిచి ఆయనకి ఏం పనండి చూడటం. అది కూడా జనం తండోపతండాలుగా ఉన్నప్పుడు, తండోపతండాలుగా జనం అనేది ఉందో అన్నాడు. చుట్టూ ఉన్నారు. చుట్టూ ఉన్నప్పుడు స్ట్రైట్ గా చూస్తూ నడుస్తుంటాం కదా ప్రియమైన వాళ్ళ, స్ట్రైట్ గా నడుస్తుంటాం కదండి. అలా నడుస్తున్నటువంటి యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి రావటం, పైకి ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగిరావయ్యా,
త్వరగా దిగిరా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఇదేంది, మేము ఈయన చుట్టూ తిరిగితే ఈయన చెయ్యి అంటుకుందామని, ఇతను షేక్ హ్యాండ్ ఇద్దామని, ఎంతో మాట్లాడదామని మేము అందరం కూడా ఇక్కడ ఉంటే ఆయన ఏంది ఆ చెట్టు వైపుకు చూసి జక్కయ్యను పిలుస్తున్నాడు, పైగా అలాంటి పాపాత్ముని పిలుస్తున్నారేమి అని అనుకున్నారండి. కానీ జక్కయ్యకి ఏ రోజైతే యేసు ప్రభువుని చూడాలి అన్నటువంటి తపన, యేసు ప్రభువుని కలుసుకోవాలన్నటువంటి ఆశ కలిగిందో జక్కయ్య కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. జక్కయ్య కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అయినా నా బ్రతుకే ఉందిలే, ఇంకా నేను ఇంత పాపాత్ముడిని, నా బ్రతుకులో యేసు ప్రభు లాంటి మంచోడు మా ఇంటికి వస్తాడా, అసలు నాతో మాట్లాడతాడా, అసలు ఊహించలేదండి. ఆయన వస్తున్నాడు, ఒక్కసారి చూడాలన్నటువంటి ఆశ ఆయన్ని తన వైపుకు తిరిగి చూసేలా చేసింది. ప్రియమైన వాళ్ళ తిరిగి చూసేలా చేసింది. జక్కయ్య దిగిరా. షాక్ అయిపోయాడండి. అయ్యా మా ఇంటికి వస్తావా? వస్తానయ్యా, ఎందుకు రాను? ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత యేసు ప్రభుల వారు ఒక్క మాట కూడా అడగలేదండి. ఒక్క మాట కూడా అడగలేదు. ఏం జక్కయ్య, ఎంత సంపాదించేసావు, ఎంత అన్యాయంగా సంపాదించేసావు, ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏమీ అడగలేదండి. ఒక 10 నిమిషాలు లేకపోతే ఎంత సమయం ఉన్నారో మనకు తెలియదు, కానీ కొద్దిసేపటి తర్వాత జక్కయ్య మనసులోని నా ప్రభువు నా ఇంట్లోకి రావటం ఏంది, అంత గొప్పవాడు మా ఇంట్లో అడుగు పెట్టడం ఏంది, ఆ గొప్పవాడు వచ్చిన తర్వాత నేను ఇంకా మారకపోవటం ఏంటి ప్రభువా, నేను అన్యాయస్తుడిని, నేను దుర్మార్గుడిని, నేను సుంకరిని, నేను అన్యాయంగా సంపాదించాను, నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా సంపాదించాను ఇదిగో సగం పేదలకు ఇచ్చేస్తాను, మొదట సగం పేదలకు ఇస్తాను, మిగిలినటువంటి దానిలోనే ఎవరి వద్దనైనా సరే అన్యాయంగా తీసుకుంటే అతనికి 4 వంతులు ఇచ్చేస్తాను దేవా, 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. యేసు ప్రభువు వారు చెప్పారండి, ఈ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గుండె చెదరిన వారిని బాగు చేసేవాడండి మన గొప్పవాడు. గుండె చెదరినటువంటి వాడు ఆయన తట్టుకు తిరిగి ఇదిగో నా గుండె చెదరింది అని అడిగితే చాలు. ప్రియమైన దేవుని పిల్లల, ఏమంటే ఒక ప్రాంతంలోనికి పేతురుని పిలిచి, ఏమయ్యా ఒక బోటను సిద్ధం చేయి, ఒక పడవను సిద్ధం చేయి, అర్జెంటుగా ఈ సముద్రం దాటాలి అని అంటే పేతురు కూడా అర్థం కాదు. ఎందుకు పోతున్నాం ప్రభువా, ఆ ఊరు గెరాసేనుల దేశానికి ఎందుకు పోతున్నాం దేవా, ప్రభువా ఎందుకు వెళ్తున్నావయ్యా అని అడిగితే, రా నాతో పాటు వచ్చేసేయి అని చెప్పి అక్కడికి వెళ్లి సమాధుల్లోకి వెళ్ళిపోయాడండి. ఊరు బయట ఉన్నటువంటి దిక్కుమాలినటువంటి అక్కడెక్కడో ఒక వ్యక్తి అన్యాయంగా ఏమంటే అపవాది చేతుల్లో చిక్కుకున్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేయటం కోసం అక్కడి దాకా అక్కడికి వెళ్ళిన తర్వాత, యేసు దేవుని కుమారుడా, నీకు మాతో ఏంటి పని, ఇక్కడికి ఎందుకు వచ్చేసావు అని అంటే వాళ్ళను నోరు మూయించి లోపల ఉన్నటువంటి సేనను వెళ్ళగొట్టి ఆ కుమారుని మరలా ఏమంటే జనంలోనికి కలిపి అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చి, ఏమంటే ఒక్కడి కోసం సముద్రాన్ని దాటి అంత దూరం ప్రయాణం ఎందుకు చేశాడు ఎవరికి తెలియలేదు. ప్రియమైన దేవుని పిల్లల, ఒక్కసారి ఆలోచన చేయమ్మా. నీ గుండె చెదిరి గనక ఉంటే దేవునితో సమయం గడపమ్మా, దేవునితో సమయం గడుపు. ప్రియమైన వారులారా, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆయనతో కాకుండా లోకంలో అందరికీ నీ దగ్గర సమయం ఉంది, కానీ ఆయనకు ఏదైతే సమస్య నుంచి బయటికి విడుదల చేయగలడో ఆ ఒక్క మహానుభావుని పక్కన పెట్టేసి మనం లోకంలో ఏం సాధిద్దామని అనుకుంటున్నామండి. అందుకోసం ఇంకేమంటున్నారండి, వారు ఏమంటే మంచి మాట చూడండి, అక్కడ ఏమంటున్నారు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడును, వారి గాయములు కట్టువాడు. గాయాలు కట్టేది ఎవరండి? గాయాలు కట్టాలి అని అంటే, గాయం కట్టాలి అని అంటే దగ్గరికి వచ్చి మన నొప్పిని ఆయన సహిస్తూ గాయాలు కట్టేది డాక్టర్ కానీ నర్సు కానీ కడుతుంటుంటారు. యేసు ప్రభువుకు కానివ్వండి, పరలోకంలో ఉన్న తండ్రికి నీకు నాకున్నటువంటి రోగాలను తీసేయటం, మన గాయాలను కడగటం ఒక్క సెకనే ఉఫ్ అని అంటే చాలు మనకున్న సర్వ రోగాలు వెళ్ళిపోతుంటాయి. ఏమంటే కుష్ఠరోగుల్ని, పుట్టుకతో కళ్ళు లేనటువంటి గుడ్డి వారిని ఎంతమందిని బాగు చేశాడండి ఆయన అలాంటి ఒక మాట చెబితేనే మనకు సంపూర్ణ స్వస్థత దయచేయబడుతుంది. అలాంటిది ఆయన, అయ్యా నీ గాయాలు కట్టడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. గాయాలు ఎప్పుడు కడతాం? గాయాలు కట్టాలి అని అంటే వాళ్ళు మన దగ్గరికి రావాలి, మన పక్కన కూర్చోవాలి, మన గాయం ఎక్కడుందో అడగాలి. ఆ గాయాన్ని ఎందుకు అని అంటే నీ సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, కాబట్టి దేవుడు నీ చుట్టూ తిరిగేటటువంటి కాలంలో ఆయన తక్కువగా అంచనా వేద్దాం. దేవుడు నీ చుట్టూ తిరిగేటటువంటి కాలం, నీ కోసం ఆయన ఎదురు చూసేటటువంటి కాలం. ఆయన కోసం బ్రతకకపోతే ఎలా అమ్మా చెప్పు?
నీతో సమయం గడప ఎప్పుడు నాకు దొరుకుతావు? ఉదయం నుంచి సాయంకాలం వరకు పగలంతా నీకోసమే బ్రతుకుతూ ఉన్నాం. ఉదయం లేవగానే చకచకా రెడీ అయిపోతున్నారు. ఆఫీసులు, స్కూళ్ళు, ఉద్యోగాలు, పనులు, బిజీ అయిపోయింది. పగులంతా బిజీయే. మధ్యాహ్నం తినేటప్పుడు ఏమైనా దేవునితో మాట్లాడతామా? లేదు. ఆ తర్వాత స్నేహితులతో తిరగటానికి సమయం ఉంటుంది, సాయంకాలం నడవటానికి సమయం ఉంటుంది స్నేహితులతో. లోకంలో ఉన్నటువంటి ఇక ఒకవేళ కనుక సమయం దొరికితే ఒంటరిగా సెల్ ఫోన్ లోని నీ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవడానికి అన్నింటికీ ఉంటుంది. కానీ దేవునితో మాట్లాడటానికి కానీ, దేవుని మాటలు చదవటానికి, దేవుని మాటలు వినడానికి సమయం లేకపోతే ఎలా చెప్పండి? కనుక ఆయన అంటున్నారు, అయ్యా నీ గాయాలు కట్టడం, నీ దగ్గరికి రావాలి, నేను నీతో కూర్చోవాలి, నీతో మాట్లాడాలి. నీ గాయాలను తీసేయటం నాకు ఒక లెక్క కాదు. కనీసం ఆ గాయపడినప్పుడైనా సరే నన్ను జ్ఞాపకం చేసుకోవా? ఆ గాయంలోనైనా సరే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావేమోనని, ఆ గాయపడినప్పుడైనా నా తట్టుకు తిరిగి నన్ను పిలిస్తే నీ పక్కన వచ్చి కూర్చొని నీతో సమయం గడపాలి అని దేవుడు అడుగుతున్నటువంటి కాలం అండి ఇది. దేవుడు అడుగుతున్నటువంటి కాలం ప్రియమైన వృధా చేసుకోవద్దమ్మా. మన జీవితాలను కట్టుకోవాలండి, మన జీవితాలను కట్టుకోవాలి. దేవుని కోసం స్థిరంగా నిలబడాల్సినటువంటి సమయం అండి. వృధా చేసుకోవద్దమ్మా. అమ్మా బాగా ఆలోచించండి. ఇంకా మంచి మాటలు, కొన్ని మాటలు చెప్పి ముగిస్తానండి. 6వ వచనం చూడండి. 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు ఏమంటే భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. 2 డిఫరెంట్ పదాలు ఉపయోగిస్తున్నారండి దేవుడు. మొదటి భాగంలో ఏమంటున్నారు? దీనులను లేవనెత్తేవాడు ఆయనే. నువ్వు ఎక్కడ పడిపోయావో నువ్వు ఒక్కసారి ఆయనకి జ్ఞాపకం చేసుకొని ఆయనకి చెప్పు. ఏమంటే ఎవరైనా కనుక పొరపాటు జారిపోతే సహాయం కోసం అరుస్తారండి. అయ్యో అని చెప్పి ఒకవేళ పొరపాటున నదిలోనూ నీళ్లలోనూ ఎక్కడైనా సరే జారి పడిపోతే సహాయం కోసం హెల్ప్ అని అరుస్తుంటారు. సిగ్గుపడి గనక అరవటం మానేస్తే ప్రాణాలు కోల్పోతారండి. ఒకవేళమ్మా నువ్వు తెలిసి గాని తెలియక గాని పాపం అనేటటువంటి ఊబిలోకి జారిపోయావేమో ఒక్కసారి ఆలోచన చేసుకోమ్మా. దీనుడుగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన వైపుకు గనక తిరిగి మొరపెట్టి అయ్యా నన్ను లేవనెత్తవా? ఆయన సహాయం లేకుండా మనం లేవలేమండి. చాలా మంది అంటుంటారు, నేను ఎలాగైనా సరే నేను కావాలనుకుంటే మందు మానేయగలను, నేను కావాలనుకుంటే వ్యభిచారం మానేయగలను, నేను కావాలనుకుంటే పాపాన్ని ఆపేయగలను. ఇప్పుడే అంత అవసరం ఏంది అనుకుంటా. ఒరే బాబు, నువ్వు అనుకుంటే నువ్వు ఏది కూడా సాధించలేవు. నువ్వు అనుకుంటే నువ్వు ఆపలేవు. ఆపేవాడివైతే ఇప్పటిదాకా ఎందుకు వస్తుంది? ఆపేవాడివైతే దేవుడు ఆపాలి. దేవుడు సహాయం లేకుండా ఏ ఒక్కడు కూడా దీన స్థితిలో నుంచి లేవనెత్తబడడు. పాపంలోంచి బయటికి రాలేడు. ఆయన తట్టుకు తిరిగి పాపంలో పడిపోయి మగ్గిపోతూ నాయనా నేను లేవలేకపోతున్నాను అని సిగ్గుపడకుండా గనక ఆయన అడిగితే దీనులను లేవనెత్తుతాడు అని అంటున్నారండి. దావీదు పడిపోయాడండి. ఒకసారి దావీదు పడిపోయాడు. అయ్యా నేను పడిపోయాను దేవా, నీ సహాయం లేకపోతే నేను మరలా తిరిగి నీ పాద సన్నిధిలో నేను బ్రతకలేనని మొరపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేన స్థితిలో ఉన్నటువంటి ఒక్కసారి ఆలోచన చేసుకోమ్మా. నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేన స్థితిలో ఉంటే ఆయన తట్టుకు కనుక లేవనెత్తమని మొరపెడితే నిన్ను లేవనెత్తటం కోసం సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ గనక ఆయనను లెక్క చేయకుండా గనక ఉంటే ఒక భయంకరమైనటువంటి పదం వాడుతున్నారండి, భక్తిహీనులను. భక్తి అంటే ఏంటమ్మా? భక్తి అంటే దేవుని తట్టుకు తిరగటమే భక్తి. దేవుని కోసం బ్రతకటమే. దేవుని తట్టుకు తిరిగి నువ్వు ఉన్నావులే అన్నటువంటి భరోసాతో భూమి మీద బ్రతకటమే భక్తి. ఒకవేళ గనక ఆయన గనక ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన అంటున్నాడు, ఆయన నా తట్టుకు గనక దీనత్వంతో తిరిగితే నెత్తిని పెట్టుకుంటాను, నా గుండెల్లో నిన్ను హత్తుకుంటాను. ఒకవేళ గనక లెక్క చేయకపోతే నేను తిరిగేటటువంటి కాలం గనక ముగిసిపోయింది అని అంటే తొక్కి పడేస్తాను అని అంటున్నారండి దేవుడు. ఏమంటున్నారు చూడండి అక్కడ, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును, తొక్కి పడేస్తాడు. ఆలోచించండి, ఎంత గొప్పవాడో ఆ దేవుడు, ఆయన ఎంత మంచివాడో, ఎంత అధిక శక్తి కలిగిన వాడో, ఆయనకి ఎంత ప్రేమమయుడో, ఎంత దయామయుడో. ఆయన నీ కోసం ఎదురు చూసేటటువంటి కాలం గనక నువ్వు ఉపయోగించుకుంటే, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి.
వ్యభిచారులతో నీ జీవితం అంతా కూడా గడిచిపోయింది, వ్యభిచారంలో నువ్వు సొమ్మంతా కూడా నాశనం చేశావు, నన్ను కాదని వెళ్ళావు అన్నటువంటి కోపం లేదు. ఎప్పుడైతే తిరిగి చూశాడో ఆ కుమారుడు తిరిగి చూసిన మరుక్షణం మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఉంగరం తొడిగించాడు, చెప్పులు తొడిగించేశాడు, ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చేశాడు, ఏమండి మంచి రుచికరమైనటువంటి విందులు చేయించేశాడండి. అంత గొప్పవాడు నీ కన్న తండ్రి. ఒకవేళ కనుక ఆయన తట్టుకు తిరిగితే ఆయన ఆనందానికి అవధులు ఉండవు. నిన్ను నెత్తిని పెట్టుకుంటారండి, నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు. ఎంత గొప్పవాడు నీ తండ్రి. ఒకవేళ గనక కాదని అంటావా, కాదనంటే ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే నేలను పోల్చబడతావు, గుర్తుంచుకో. 9వ వచనం ఒకసారి చూద్దాం, 10వ వచనం చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని సిద్ధపరుస్తున్నారు. 2 వచనాలు చెప్పి ముగించేస్తాను. 10, 11 తర్వాత చివరి మాటలు చూద్దాం. గుర్రముల బలమయందు ఆయన సంతోషించడు. ఏమంటే గుర్రముల బలమయందు సంతోషించడు. సామర్థ్యం, నీ సామర్థ్యం ఏంటి అనేది ఆయనకు సంతోషం లేదంట. నువ్వు వాక్యం గట్టిగా చెప్పగలవా, లేకపోతే నువ్వు పాటలు చక్కగా పాడగలవా, దేవుని వాక్యం గట్టిగా చదవగలవా, లేకపోతే ఇంకొకటి అనేది దీని యందు ఆయనకు సంతోషం లేదు. దేని యందు సంతోషం ఉంది? నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, తన యందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో, నువ్వు ఎంత వాక్యం చదువుతున్నావు, ఎంత పాటలు పాడుతున్నావు, ఎంత మందికి సువార్త ప్రకటిస్తున్నావు, ఇవి లెక్క కాదు. నువ్వు ఎంత భయపడి ఆయన కోసం బ్రతుకుతున్నావు, ఎంతగా ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుచున్నావు. ఏమంటే మన దగ్గర ఉన్న కుక్క పిల్లలకు కనుక ఇలా బిస్కెట్ ఇసిరేస్తే అది ఏం చేసింది చెప్పండి? నువ్వు ఇలా బిస్కెట్ ఇసిరేయంలోనే ఎగిరి గంతేసి బిస్కెట్ వెంటనే మింగేసేసింది. ఇంకొక బిస్కెట్ వేస్తామేమోనని చెప్పేసి. ఏమంటే ఒకవేళ గనక బిస్కెట్ ఉన్నటువంటి చెయ్యి కనుక వెనక పెడితే కుక్క వెనకే తిరిగి చూస్తుంది. ఏమంటే జేబులో పెడితే జేబు వైపు చూస్తుంది. కృప కొరకు కనిపెట్టడం అని అంటే దేవుని తట్టుకు తిరగటం. ప్రియమైన వార్ల, నీకైనా సరే భూమి మీద నీకంటూ నీకు సొంతంగా సాధించేది ఏమి ఉండదు, గుర్తుంచుకోండి. నా తెలివితేటల వల్ల ఈ ఉద్యోగం, నాకున్నటువంటి జ్ఞానం వల్ల ఈ ఉద్యోగం అని అనుకోవటం నీ భ్రమ. కేవలం దేవుడే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడే నీకు ఆ జ్ఞాపక శక్తిని ఇచ్చాడు, దేవుడే నీకు ఆయుష్నిచ్చాడు, దేవుడే నీకు ఏమంటే సమస్తాన్ని సమకూర్చి లోకంలో ఉన్నటువంటి అవకాశాలను కూడా దేవుడే నీకు అన్ని ఇచ్చేశాడు. అన్ని ఇచ్చినటువంటి దేవుని తట్టుకు తిరిగి ఆయన కృప కొరకు కనిపెట్టుచు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ యందు సంతోషపడతాడంటాం. నీ యందు సంతోషిస్తాను అంటున్నాడు. ప్రియమైన వారు, యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. ఒక మాట చదువుకొని ముగించేసుకుందాము. 19-20 వచనాలు చూద్దాం. 19-20 వచనాలు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏమండి ఈ రోజు బాగా గమనించండి అమ్మా, మన భారతదేశంలోనే ఒక్కసారి తీసుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలోని ఎంతమంది క్రిస్టియానిటీలోకి వచ్చారు ఆలోచించండి. ఎంతమంది క్రిస్టియానిటీలో ఉన్నారు? ఈ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు తక్కువే కదండి. ఒకవేళ ఉన్న వారిలోని నమ్మకంగా నిజమైనటువంటి దేవుని తట్టుకు నిజంగా మారు మనసు పొందిన వారు ఎంతమంది? నిజంగా కూడా దేవుడిని కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది? ఏమండి ఎంతమంది? ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు మీరు ఆలోచించుకోండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందరికో దక్కనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకెందుకండి దక్కించేశాడు? ఎందరికో దక్కనటువంటి ఈ గొప్ప భాగ్యం ఒకనాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగాలలోని ఇశ్రాయేలీలు గొప్పవారు, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారిగా వాళ్ళు ఏ రోజు కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేకపోయారండి. చాలా కొద్ది మంది దేవుని కోసం బ్రతికిన వారు ఉన్నారు. ఆ కొద్ది మందికే ఇదిగో ఆ దేవుని యొక్క ధన్యతను సంపాదించుకోగలిగినటువంటి వారు. ఈ రోజు నువ్వు నేను ఎలా ఉన్నావు చెప్పు? ఎన్ని కోట్ల మంది అండి? 150 కోట్ల మందిలో సుమారుగా 15 కోట్ల మందికి తక్కువగానే ఉన్నారంటండి దేవుని తట్టుకు తిరిగినటువంటి వారు. వారిలోని కూడా అంటే ప్రతి 100 మందిలో 15 మందిలో ఇప్పుడు నిజంగా దేవుని కోసం బ్రతికే వాళ్ళు అసలు ఒక్కళ్ళైనా ఉన్నారో లేరో. ఇంత గొప్ప ధన్యత నీకు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ జీవిత కాలం మట్టుకు దేవుని కోసం నువ్వు బ్రతకటం కాదు, ఈ లోకాలను దాటిన తర్వాత కూడా దేవుని తట్టుకు తిరగటం కోసం. ప్రియమైన వాళ్ళ, మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను మన చేతులారా పోగొట్టుకోకూడదండి. చేతులారా పోగొట్టుకోకూడదమ్మా, చేతులారా పోగొట్టుకోకూడదు.
ఏమంటాడు? ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. అమ్మ, దేవుని తట్టుకు నువ్వు ఎందుకు తిరిగావు చెప్పు? దేవుని తట్టుకు నేనే ఎందుకు తిరిగాను చెప్పు? ఆ అవకాశం దేవుడు ఇస్తేనే కదండి. మారు మనసు నువ్వు అనుకుంటే రావటం లేదు, గుర్తుంచుకోండి. మారు మనసు మనం అనుకుంటే రాదు. మారు మనస్సును ఇనిషియేట్ చేసేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. దేవుడు అవకాశం ఇస్తాడండి మారటం కోసం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ దేవుని తట్టుకు ఎవరైతే తిరుగుతారో వారే మారు మనసు, నిజమైన మారు మనసును పొంది దేవుని జనాంగంగా వారు మరి లోకంలోని ఏమంటే ప్రశస్తమైనటువంటి జనాంగంగా పిలువబడుతూ ఉంటారు. ఈ రోజు క్రైస్తవులు అంటే పరిశుద్ధమైనటువంటి జనాంగం. క్రైస్తవులు అంటే పరిశుద్ధమైనటువంటి జనాంగం. ఆ పరిశుద్ధత నీలో ఉందా చెప్పు? ఆ దేవునికి పిలువబడినటువంటి దేవునికి తగిన విధంగా నీ బ్రతుకుందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. భక్తిహీనంగా గనక బ్రతికితే నేలను పోల్చడానికి వెనకాడడు నీ తండ్రి, వెనకాడడు. కాబట్టి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించి ఆయన ఉన్నటువంటి మహాలోకానికి చేరే భాగ్యం నీకు, నాకు, మనందరికీ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ విలువైనటువంటి మాటలు వినిపించినందుకు మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలుగా తండ్రి భూమి మీద బ్రతికే ఈ అల్పకాలం నాయన, ఆయన మీరు ఎంత మంచివారు ఆయన, మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు ఎంత గొప్ప శక్తిమంతులో తండ్రి, ఎంత గొప్పవారో తండ్రి. భూమి మీద ఊపిరితో ఉన్నప్పుడే తెలుసుకోరు తండ్రి మీ గొప్పతనానికి తగిన రీతిగా తండ్రి మీ బిడ్డలుగా భూమి మీద బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి నాయన. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన ఆయన, మీరు ఇచ్చినటువంటి కృపను పోగొట్టుకొని ఆయన మీ చేతిలోని తండ్రి శిక్షించబడేటటువంటి స్థితిలోనికి జారిపోకుండా నాయన మీ అందు భయభక్తులు కలిగి దినదినము కూడా తండ్రి మా విశ్వాసాన్ని పెంపొందించుకొని తండ్రి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని మీ బిడ్డలైనటువంటి మా అందరికీ తండ్రి దయచేయండి తండ్రి. ఇంతవరకు ఓపికతో మీ బిడ్డలు మీ మాటలు విన్నారు నాయన. తమ జీవితాలలోని మరి మీ మంచితనాన్ని తండ్రి రుచి చూసి తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని మీ బిడ్డలమైనటువంటి మా అందరికీ తండ్రి దయచేయండి తండ్రి. ఒకరికొకరు తండ్రి ఇంకనూ కూడా తండ్రి మరి మీ అందు ఆసక్తి కలిగి మీ అందు తండ్రి ఇంకనూ కూడా తండ్రి గొప్పగా బ్రతికేటటువంటి మంచి మనసును తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ తండ్రి దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నగారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ని తండ్రి వారికి దయచేయండి. అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించేటటువంటి సాధనంగా తండ్రి మరి వారితో కూడా తండ్రి సేవ చేస్తున్నటువంటి మీ సేవకులైన మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు తగినటువంటి బిడ్డలుగా తండ్రి భూమి మీద బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి ఆత్మీయంగా బలపడుతున్నటువంటి మీ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి కుటుంబాలను తండ్రి దీవించండి. చెదిరిపోయినటువంటి వారి కుటుంబాలను తండ్రి బాగు చేసుకునేటటువంటి బిడ్డలుగా తండ్రి మరి వారికి మంచి మనసును తండ్రి దయచేయండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మేము మరలా కలుసుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.